గుడ్ ఈవినింగ్. చెప్పాలి గట్టిగా వినపల్లా వినిపించట్లా. ఆన్లైన్లో వాళ్ళు ఓకే, ఆన్లైన్లో వాళ్ళు ఉన్నాం మనం ఒక్కసారి. సరే, నేనేం చెప్పుకున్నా? 5 ఐటమ్స్. పంచపాండవులు తెలుసు కదా, మహాభారతం చూసారా? కోవిడ్లో బాగా అందరూ చేసిన మహాభారతం ఎక్కువ రేటింగ్ వచ్చింది. పంచపాండవులు ఏవేంటి? అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. క్యాపిటల్ పెరిగితే తగ్గితే, ఇన్కమ్ పెరిగితే తగ్గితే, ఎక్స్పెన్సెస్ పెరిగితే తగ్గితే. వెరీ గుడ్. 5 గుర్తున్నాయిగా? ఈ 5 లైఫ్ లాంగ్ గుర్తుండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా 5 మిమ్మల్ని వదిలిపెట్టారు. ఈ 5 మీదే మీ అకౌంట్స్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, సరే. ఇవన్నీ అన్నాం, ఇవన్నీ ఎందులో రాస్తాం ఏంటనేది ఈరోజు చూద్దాం. అకౌంట్స్ స్టార్ట్స్ విత్ ఇన్ ద బుక్స్ ఆఫ్. ఎలా స్టార్ట్ చేస్తాం రాసేటప్పుడు? ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టార్ట్ చేస్తాం. ఏంటి? ఇన్ ద బుక్స్ ఆఫ్. సరే, పేరేంటి? జస్వంత్. సుదర్శన్. జస్వంత్ సిఎస్ఎంఏ ఇంటర్ 2 క్వాలిఫై అయిపోయాడు. ఆడిట్ ఆఫీస్లో నా దగ్గర జాయిన్ అయ్యాడు. ఆర్టికల్ అసిస్టెంట్ జాయిన్ అవుతావా? జాయిన్ అయ్యాడు. మా ఆఫీస్లో ఏంటి, క్లయింట్స్ ఉంటారుగా. ఎంతమంది క్లయింట్స్ ఉంటారంటే చాలా మంది ఉంటారు. ఆడిట్ ఆఫీస్లో బేసిక్ ఏం జరుగుతుందంటే, మీకు ఒక ఐడియా కోసం, మనందరం అనుకుంటాం ఆడిట్ జరుగుతుంది అనుకుంటాం. రియల్ లైఫ్లో గుంటూరు లాంటి లేదంటే హైదరాబాద్ చిన్న చిన్న ఆడిట్ ఆఫీస్లో ఏం జరుగుతాయంటే బుక్స్ ప్రిపేర్ చేస్తారు. మనకున్న చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ ఉంటాయా? టీ షాపులు ఇవన్నీ ఏమనుకున్నాం, వాళ్ళు బుక్స్ ప్రిపేర్ చేయలేరు అనుకున్నాం. కానీ ట్యాక్స్లు కట్టాలిగా. ట్యాక్స్లు కట్టాలంటే బుక్స్లు ఉండాలిగా, జిఎస్టీలు కట్టాలిగా. వాళ్ళందరూ బుక్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? వాళ్ళు రాస్తారా? ఒక అకౌంట్స్ నాలెడ్జ్ ఉందా? లేదు. లోకల్ సిఏ ఆఫీస్కి వెళ్ళి ఇస్తారు, మా బుక్స్ మీద ప్రిపేర్ చేయండి అని. వీక్లీ తీసుకెళ్ళి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళకి ఇస్తారు. ఓకే, అవన్నీ సిఏ బుక్స్లో రాస్తారు. సిఏ అంటే నేను రాస్తానా? మళ్ళీ ఎవరు రాస్తారు అప్పుడు? జస్వంత్ రాస్తాడు. ఆర్టికల్ అసిస్టెంట్స్ బుక్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, జస్వంత్ ఇప్పుడు నేను బుక్స్ ప్రిపేర్ చేయాలి. వీళ్ళు మిగతా వాళ్ళు కూడా క్లయింట్స్ అనుకో. మీ క్లయింట్ ఒక పేరు చెప్పు. వీళ్ళల్లో మన క్లయింట్స్ ఎవరు బుక్స్ ప్రిపేర్ చేద్దాం? మీ ముందుకు అమ్మాయిలు చేద్దాం. బాయ్ కదా, సెంటాలు తీసుకుందాం. హేమ బుక్స్ నువ్వు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ హేమ ఎవరు? క్లయింట్. హేమ అంతే కదమ్మా. హిమ, సారీ చెప్పుకోవట్లేదమ్మా. సరే, హెచ్ఐఎంఏనా? హెచ్ఐఎంఏ. హిమ ఏం బిజినెస్ ఉందమ్మా మీకు? టెక్స్టైల్ ఉందా? రియల్గా? వెరీ గుడ్. లేకపోతే ఉందని చెప్పావంటే నువ్వు బాగా స్లోలో ఉన్నావు. సరే, బిజినెస్కి ఒక పేరు కావాలిగా. ఏం పేరు పెడతావా? హిమ ఎంటర్ప్రైజ్ పెడతావా? హిమ లిమిటెడ్ పెడతావా? హిమ లిమిటెడ్. ఓకే, హిమ లిమిటెడ్. హిమ ఎవరు ఇక్కడ? ఓనర్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓనర్. హిమ లిమిటెడ్ బిజినెస్, హేమకు సంబంధించిన బిజినెస్. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా? ఇందులో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఒక పర్సన్, ఇద్దరు, తెలియదు. ఒక్కరే. మీకు ఒక్క పర్సన్ కూడా కనపడలేదా? హిమ పర్సన్ అనుకోవట్లేదా?
ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఇక్కడ? ఎంతమంది కనపడుతున్నారు? ఇద్దరు. ఒక పర్సన్ నాకు హిమ కనపడుతుంది. రెండో పర్సన్ ఎవరు? బిజినెస్. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, 2 పర్సన్స్. ఒకరు హ్యూమన్ బీయింగ్, ఒకళ్ళు ఆర్టిఫిషియల్. ఇప్పుడు చెప్పండి, ఇందా బుక్స్ అంటే ఎవరు బుక్స్ రాస్తాం? హిమా బుక్స్ రాస్తామా, హిమా లిమిటెడ్ బుక్స్ రాస్తాం? హిమా జస్వంత్ ఇప్పుడు ఎవరు బుక్స్ లో రాస్తాడు? హిమా లిమిటెడ్. ఇందాకేం చెప్పావు? హిమా బుక్స్ అని రాంగ్ కదా. ఎప్పుడైనా సరే మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. ఇక్కడ ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఆల్వేస్ ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బిజినెస్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ కూడా అవుట్సైడ్ పర్సన్. ఓకే, దాన్ని ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఏమంటాం? ఈరోజు ఒక నేర్చుకున్నాం మొత్తానికి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓకే, చెప్పండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? బిజినెస్. ఇప్పుడు హిమా బిజినెస్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అమౌంట్ కావాలిగా. ఒక 10 lakhs తోటి స్టార్ట్ చేసింది. ఎంత? 10 lakhs. హిమా ఎవరికి ఇచ్చింది? బిజినెస్ హిమా లిమిటెడ్కి ఇచ్చింది. అవుట్ సైడర్స్ నుంచి ఏది తీసుకున్నా మనకేమి ఇచ్చినా మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలిగా. దాన్ని ఏమంటాం మనం నార్మల్గా? లైబిలిటీ. తప్పే కదా, మనం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా దాన్ని లైబిలిటీ అంటాం. హిమా ఇచ్చింది, ఇప్పుడు లైబిలిటీ అయిందా? అయిదా? నేచర్ లైబిలిటీనే. కాకపోతే హిమా ఫీల్ అవుద్ది కదా, నా బిజినెస్ లో నేను అప్డేట్ ఏంటి. అందుకని చెప్పి దానికి ఒక పాష్ వర్డ్ ఒకటి కనుక్కొని దానికి క్యాపిటల్ అని పేరు పెట్టాం. ఆయేషా కదా, ఆసిఫా. ఆసిఫా కూడా మనీ ఇస్తుంది బిజినెస్ కి, తప్పించింది. ఆసిఫ్ ఇస్తే ఏమంటాం మనం? లైబిలిటీ అంటాం. హిమా ఇస్తే ఎందుకు? ఎంఐ సేమ్ కాదు. అవుట్ సైడర్ అని చెప్పినా కూడా హిమా ఓనర్ కదా, అది ఓనర్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం అని ఒక వార్డ్ పెట్టాం. దాన్నే క్యాపిటల్ అంటాం. అర్థమైనా? ఏంటి క్యాపిటల్? 10 lakhs హిమా లిమిటెడ్కి ఇచ్చింది. హిమాకి సడన్ గా ఇంట్లో ఖర్చులు వచ్చాయి. ఏం ఖర్చులు వస్తాయి? ఫ్యామిలీ ఖర్చులు వచ్చాయి. వద్దులే, సరే ఖర్చులు అనుకుందాం. ఒక 2 lakhs అవసరమైంది. పోయి హిమా లిమిటెడ్కి వెళ్ళి, నీకు 10 లక్షలు ఇచ్చాయి కదా, నాకు 2 లక్షలు ఇవ్వని అడిగావు. ఇచ్చేస్తా లేదా హిమా లిమిటెడ్? చేతుల పని, అక్కడ డబ్బులు తీసుకుని ఈ చేతులు పెట్టుకోవడమే. 2 lakhs అయింది, వెనక్కి వచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ క్యాపిటల్. క్యాపిటల్ తగ్గుతుందిగా. 10 lakhs అయింది, 8 lakhs అయిపోయింది. 2 lakhs ఇటు వచ్చాయి. ఇది నెగిటివ్ క్యాపిటల్. మన నెగిటివ్ క్యాపిటల్ అంటామా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అకౌంట్స్ లో ఫర్ సపోజ్ 10 lakhs అయ్యాయి, దాంట్లోంచి మనం తగ్గించాలి అని అంటే మ్యాథ్స్ లో కనుక 2 lakhs తీసేసి 8 lakhs అని రాయకూడదు. ఇలాగా రాయకూడదు. ఇది అకౌంట్స్, మ్యాథ్స్ కాదు. మనం ఏం చేస్తాం? ఫర్ ఎవరీ డెబిట్ ఆపోజిట్ క్రెడిట్. డెబిట్ 10 lakhs జరిగింది, 2 lakhs వెళ్ళిపోతుంది, క్రెడిట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ లో చేయాలంటే చేయం. ఇక్కడ మళ్ళీ ఇంకొక కొత్త అకౌంట్ వస్తుంది. ఏంటది? డ్రాయింగ్స్. దాన్నే డ్రాయింగ్స్ అంటారు. లాస్ట్ లో బ్యాలెన్స్ షీట్ లో సెట్ ఆఫ్ చేస్తా, అది ఫైనల్ అకౌంట్స్ లో మాట్లాడతాం. దీన్ని ఏమంటాం? నెగిటివ్ క్యాపిటల్ తెలియకుండా డ్రాయింగ్స్ అని దానికి ఇంకో పేరు. ఇప్పుడు చెప్పండి, క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాపిటల్ క్రెడిట్ కదా, డ్రాయింగ్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సింపుల్. క్యాపిటల్ క్రెడిట్ కాబట్టి దానికి ఆపోజిట్ లో డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్. అర్థమైనా క్యాపిటల్ అంటే ఏంటో? డ్రాయింగ్స్
సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, అర్థమైందా? క్యాపిటల్ డ్రాయింగ్స్. ఈరోజు ఈ బేసిక్స్ అంటే ఏదో అకౌంట్ స్టార్ట్ చేసేసి జనరల్ ఎంట్రీస్ ఏదో 10 చెప్పి 20 చెప్పి అలా వెళ్ళిపోవచ్చు అకౌంట్స్. ఓకే, అలా కాకుండా లాంగ్వేజ్ ఫస్ట్ మనం వాళ్ళకి నేర్పించాలి. మీరు ఇంటర్మీడియట్ నేర్చుకుంటారు కదా, చిన్నగా కోట అదేంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ప్రతి దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. డాక్టర్స్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనం ఏ ప్రాబ్లం వస్తే ఒక్కొక్క స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్కి ఒక పేరు ఉంటుంది, నాకు తెలియదు. నాకు ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్కి వెళ్ళాలో నాకు తెలియదు. మా మామయ్య అక్కడ ఉన్నాం, ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాలని అడుగుతాను. ఐ డోంట్ నో, నాకు సైన్స్ రాదు కదా, సైన్స్ నాలెడ్జ్ నాకు లేదు, లాంగ్వేజ్ నాకు తెలియదు. సేమ్ అలాగే అకౌంట్స్ లో కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ లో యూజ్ చేసే వర్డ్స్, సెంటెన్సెస్ మనకు తెలియాలి. అవి మనం నేర్చుకోవటమే అకౌంట్స్ బేసిక్స్. అంటే క్యాపిటల్ అర్థమైంది కదా, ఓనర్ బిజినెస్ కి ఇస్తే క్యాపిటల్, ఓకే, తీసుకుంటే డ్రాయింగ్. సింపుల్. ఇంకోటి రాసుకోండి. జస్ట్ ఈ డయాగ్రామ్ ఒకటి వేసుకోండి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది వాటర్ రాసుకోండి. ఆన్లైన్ లో వాళ్ళు రాస్తున్నారా? బోర్డు టీవీ కాల్ చూసి రాయాలి, పక్కన నోట్స్ లో తీసుకురాయాలి. టీవీ మీద కనపడుతుంది, ఎక్కడ ఏం చేస్తారు రాసారా? మనం ఏమైనా రాస్తాం? ఫస్ట్ ఏం స్టార్ట్ చేసాం ఇప్పుడు? ఇన్ ద బుక్స్ ఆఫ్ కదా, ఇప్పుడు చెప్పండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ లిమిటెడ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ లిమిటెడ్. బుక్స్ అని ఏ ఫామ్ లో ఉంటాయమ్మా, ఐడియా ఉందా? ప్రజెంట్, ఓల్డెన్ డేస్ కాదు, ప్రజెంట్. బుక్స్ అంతా కూడా ఇందులో జస్వంత్ ఆఫీస్ లో కూర్చొని ఎందులో రాస్తాడు? నోట్ బుక్స్ కొనుక్కొని రాసుకుంటూ వెళ్తాడు? లేదు, సిస్టమ్ లో కదా, ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్నాయి కదా అని చెప్పేసి మనం అందులో నేర్చుకున్నాం అనుకో, కాబట్టి మనం నోట్ బుక్స్ లోనే ఇమాజిన్ చేసుకుంటాం. ఓకేనా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి, రైట్. అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. డెబిట్ కరెక్టే, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు, రాకపోతే వెళ్ళండి, బట్ వస్తే నేను మళ్ళీ చెప్తా. ట్రాన్సాక్షన్ గురించి విషయంలో చెప్తా. ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బుక్స్ లో అకౌంట్స్ ఉంటాయి, అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో మనం బుక్స్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఏం జరగాలి? ట్రాన్సాక్షన్ జరగాలిగా. ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ప్రూఫ్ ఏంటి? బిల్స్, ఎవిడెన్స్. సోర్స్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉండాలి, అవునా కదా? సోర్స్ డాక్యుమెంట్ ఉండాలిగా. సోర్స్ డాక్యుమెంట్ ఏమంటాం? ఎవిడెన్స్. ఓకే, ఏంటమ్మా ఇది? ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఏంటి సోర్స్ డాక్యుమెంట్? ఎగ్జాంపుల్ చెప్పండి. కోచింగ్ జాయిన్ అయ్యారుగా, రిసిప్ట్ ఇచ్చారు మీకు ఫీజు పే చేస్తే, రిసిప్ట్ బేస్ చేసుకునే కదా మీ అకౌంట్స్ వచ్చేది. బస్ ఎక్కారు, కండక్టర్ టికెట్ ఇస్తాడా? ఆ టికెట్ సరిపోద్దా సోర్స్ డాక్యుమెంట్ కింద? ఎవిడెన్సే కదా. ట్రైన్ ఎక్కారు, ఫ్లైట్ ఎక్కారు, టికెట్స్ ఉంటాయా?
ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. మరి ఎవిడెన్స్ లేనివి కూడా ఉంటాయా ఎక్స్పెండిచర్స్? ఉంటాయి. ఏముంటాయి? ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ ఎక్కడ? సారీ, ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా, ఆటో ఉంటుంది కదా, ఆటో దగ్గరికి వెళ్ళి నాకు ఎవిడెన్స్ సోర్స్ డాక్యుమెంట్ అన్నా ఏమంటాడు? కింద నుంచి పై దాకా 10 సార్లు చెప్తాడు, పోమంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ప్రతాప్ సార్ బుక్స్ తీసుకోవడానికి ఆటోలో పడతారా? ప్రతాప్ సార్ ఏం చేస్తారు తెలుసా? కానీ ఆటో వాళ్ళు ఎవరు రిసిప్ట్స్ ఏం చేస్తారు? వోచర్ అని చెప్పేసి ఒకటి బుక్ ఉంటుంది బిజినెస్ దగ్గర. ఇలా ఎక్కడెక్కడైతే సోర్స్ డాక్యుమెంట్స్ జనరేట్ అవ్వవు, ఎవిడెన్స్ జనరేట్ అవ్వవు, వోచర్స్ రాపిస్తారు. వోచర్లో ఏముంటుందంటే ఐ రిసీవ్డ్ 50 రూపీస్ ఫ్రమ్ టార్గెట్ అకాడమీ అని చెప్పేసి వోచర్ రాసి ఆటో అయితే సంతకం పెట్టించుకుంటారు. అది తీసుకొచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. దాన్ని వోచర్ అంటాం. అది కూడా ఎవిడెన్స్. ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మనం ఒక ఎంట్రీ అనేది రాస్తాం. లేకపోతే ఆటో ఖర్చు పెట్టారు, ప్రతాప్ సార్ వచ్చి నేను 50 రూపాయలు పే చేసినారు అనగానే అకౌంట్ అతను రాసుకుంటారు. రాసుకోకపోతే అట్లా రాస్తే ఏమవుతుంది? ఆడిట్ జరిగింది మొత్తం అయిపోయాక ఆటో ఎక్స్పెండిచర్ ఒక 1,00,000 రూపాయలు రాశారనుకో, ఆటో సార్ ఎవిడెన్స్ ఏమి ఉండదు అని చెప్పేసి 1,00,000 రూపాయలు రాసుకున్నంత రాస్తే కూర్చుందా? స్కామ్ జరుగుతాయిగా. అందుకనే ఎవిడెన్స్ అనేది కంపల్సరీగా ప్రతిదానికి ఉంటుంది. లేకపోతే బిజినెస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, వాటిని వోచర్స్ అంటారు. సోర్స్ డాక్యుమెంట్ సరే, ఎవిడెన్స్ ఉంది. తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఎందులో రాస్తాం? ఫస్ట్ వచ్చేది ఏంటి అందులో? జర్నల్. ఏంటి? జర్నల్. తర్వాత లెడ్జర్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అర్థమవుతుందా రైటింగ్? రైటింగ్ ఇంతే ఉంటుందమ్మా. ఈ రైటింగ్ తోటే అకౌంట్స్ లో నాకు 85 చెప్తున్నా. సో మీరు రైటింగ్ బాగలేదు కాబట్టి అకౌంట్స్ రావనుకోవద్దు. ఓకే, అకౌంట్స్ 85 వచ్చాయి కాబట్టి రైటింగ్ సంబంధం లేదు. కాన్సెప్ట్ అప్లై చేసామా, ప్రాబ్లమ్స్ ప్రాపర్గా చేసామా అన్నది. నాకు ఏ ప్రాబ్లమ్ టాలీ అవ్వాలా? ఇంకొకటి టాలీ అవ్వకపోయినా 85 వచ్చాయంటే టాలీ అయితేనే మార్క్స్ వస్తాయి. స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది. మనకి కాన్సెప్ట్ రావాలి. కాన్సెప్ట్ వచ్చిందంటే అది ప్రజెంట్ చేస్తాం. దానికి 20 మార్క్స్ ఉంటే 18 మార్క్స్ పడుతుంది. 20 మార్క్స్ సమ్స్ అన్నీ ఉంటే 4 ఉంటాయి, 4 8 పోతుంది. మిగతా రాసుకుంటూ వెళ్ళిపోతాం కదా ప్రాపర్గా. చిన్న చిన్న సమ్స్ అయితే టాలీ అయిపోతాయి, ఎంసీక్యూస్ వచ్చేస్తాయి, బిట్స్ వచ్చేస్తాయి, అట్లా 85 వచ్చు. రైటింగ్ గురించి కానీ దీని గురించి అసలు వరి అవ్వదు. సరే, జర్నల్ ఏమంటామంటే ప్రైమరీ బుక్ అంటాం. ఫస్ట్ ఎంట్రీ అంతే కదా, ప్రైమరీ బుక్. ప్రైమరీ అంటే ఏంటి? ఫస్ట్ రాసి ఫస్ట్ ఎంట్రీ. జర్నల్ ఇది బుక్, ఇది జర్నల్ బుక్. జర్నల్ బుక్ లో రాస్తాం, ఫస్ట్ రాసాం. నెక్స్ట్ దానికి పోస్టింగ్ చేసి లెడ్జర్ లో. లెడ్జర్ కూడా ఏంటిది? అది కూడా ఒక బుక్కే. ట్రయల్ బ్యాలెన్స్ ఇట్స్ ఏ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవి కూడా స్టేట్మెంట్స్. ఇందులో ఏముంటాయి? P&L ఉంటుంది, P&L, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్ అన్నీ ఉంటాయి. లెడ్జర్ ఏమంటాం? జనరల్ ప్రైమరీ అన్నాం కదా, లెడ్జర్ ని ప్రిన్సిపల్ బుక్ అంటాం. ప్రిన్సిపల్. ఓకేనా? లెడ్జర్ లో అకౌంట్స్ ఉంటాయి, జర్నల్ లో జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. జర్నల్ లో రాస్తాం కాబట్టి జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ నుంచి పోస్టింగ్ చేస్తూ లెడ్జర్స్ చేస్తాం. టీ ఫామ్ లో లెడ్జర్స్ చేస్తాం. అర్థమైందా? దీని అంతా ఏమంటామమ్మా? ఫ్లో ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? మళ్ళీ జర్నల్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చెప్పండి, తెలిసింది ఏంటి? సింగిల్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ కాదు.
ఎన్ని రకాల జర్నల్స్ ఉంటాయి? పర్చేజ్ బుక్, సబ్సిడరీ బుక్స్ ఉన్నాయి కదా, అదే పర్చేజ్ బుక్, సేల్స్ బుక్. పర్చేజ్ రిటర్న్ చేసామనుకో, పర్చేజ్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్ చేస్తే సేల్స్ రిటర్న్స్. ఇట్లాగే ఉంటాయి జర్నల్ ప్రాపర్ అవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అది అర్థమైందా? ఫ్లో ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉంటుంది చెప్పండి? ఫ్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సోర్స్ డాక్యుమెంట్. జర్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ డాక్యుమెంట్. ఫస్ట్ ఎంట్రీ చేసేది జర్నల్ బుక్. జర్నల్ బుక్ లో ఏం రాస్తాం? జర్నల్ ఎంట్రీస్ వస్తాయి. దాని నుంచి పోస్టింగ్ చేస్తే లెడ్జర్లోకి వెళ్తాం. లెడ్జర్లో అకౌంట్స్. దాని నుంచి ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ మనకి టాలీ చేస్తుంది. టాలీ అయిందనుకో మనం చేసినవి రైట్ అని. టాలీ అవ్వలేదు అనుకో మనం అందరం తెలియగలం కాబట్టి సస్పెన్స్ అని చెప్పి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ అంటే యాడ్ చెక్ చేస్తారని చెప్పి సస్పెన్స్ అకౌంట్ రాసుకోవడం. అంతే కదా. సో ఇదేంటి టాలీ చేస్తాం మనం. ఓకే, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో మనం మొత్తం సమ్మరీ చేసి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది మనం బ్యాలెన్స్ షీట్ చూసి నేర్చుకుంటాం. అర్థమైందా? ఫ్లో ఆఫ్ అకౌంట్స్ వచ్చిందా? అబ్బాయి ఏమేమి నేర్చుకున్నా ఇప్పుడు? జర్నల్, లెడ్జర్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ట్రయల్. ఇంతటి రాష్ట్రం. మనం అర్థం కాకపోతే అడగండి, రైటింగ్ చెప్తాం. సోర్స్ డాక్యుమెంట్, జర్నల్ బుక్. జర్నల్ బుక్ ప్రైమరీ ఎంట్రీ అంటాం, ఫస్ట్ ఎంట్రీ అంటాం. లెడ్జర్, ప్రిన్సిపల్ బుక్, ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ లో టాలీ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దాంట్లో P&L, బ్యాలెన్స్ షీట్. జర్నల్ ఎన్ని రకాలు ఉంటాయి? పర్చేజ్ బుక్, సేల్స్ బుక్. పర్చేజ్ చేసుకున్న వాటిని రిటర్న్ ఇస్తే పర్చేజ్ రిటర్న్స్. అన్ని సేల్స్ రిటర్న్ వస్తే మళ్ళీ మనం సేల్స్. అంతే కదా. పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చాం కదా అని చెప్పేసి పర్చేజ్ లోకి వెళ్ళి కొట్టేసి 10 lakhs పర్చేజెస్ కొట్టేసి 8 lakhs అని చెప్పి రాస్తాం. అలా రాయకూడదు. బట్ పర్చేజ్ రిటర్న్స్ రాస్తాం. జస్వంత్ హేమా లిమిటెడ్ ఏమేమి మెయింటైన్ చేస్తాడు? ఇవన్నీ మెయింటైన్ చేస్తాడు. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, లాస్ట్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రాక్టికల్ గా ఏ ఆఫీస్ అయినా జర్నల్ బుక్ కానీ జర్నల్ ఎంట్రీస్ కానీ చూస్తారండి. ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ లో జర్నల్ ఎంట్రీస్ ఏం చూడడం, డైరెక్ట్ గా పోస్టింగ్ చేసేది లెడ్జర్ లోనే చేస్తారు. టాలీలో డైరెక్ట్ గా లెడ్జర్ లోనే పోస్ట్ చేస్తుంటారు. ఏంటంటే మనం నేర్చుకోవాలిగా, జర్నల్ తెలియకపోతే లెడ్జర్ అందుకని చెప్పి జర్నల్ ప్రాపర్ గా వస్తేనే లెడ్జర్ లోకి మనం ఈజీగా అర్థం చేసుకుంటాం.
రియల్ లైఫ్లో ఎక్కడ జనరల్ మీకు కనిపించదు. వెళ్ళి మీరు ఐ టైమ్స్కి వెళ్ళినప్పుడు సార్ జర్నల్ లేదు సార్, జర్నల్ పోయింది సార్ అడిగారు అనుకో, ఎక్కడ మంది చదువుకుంటారు. సో అట్లా కనుక్కండి. సరే, హేమా బిజినెస్ పెట్టేసింది కదా, హేమాలు చేసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా బిజినెస్ పెడదాం. బిజినెస్ అయిపోయామా, చిన్నది, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే కదా, చిన్న బిజినెస్ ఏం పెడదాం. ఫుడ్ స్టాల్, ఫుడ్ స్టాల్, టీ షాప్ పెడదాం. రోజు వస్తారు నా షాప్ మీరు, ఏంటమ్మా రారా, థ్యాంక్ యూ. వచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నాండి, మా సారే కదా అని చెప్పి ఫ్రీ కదా కదా రావాలి. ఏం చేయాలనుకున్నా మీరు ఎవరిని, నేనమ్మా ఎవరిని, ఓనర్. బిజినెస్ స్టార్ట్ చేశా, ఏంటి, చాయ్ బిజినెస్. చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశా, మన ఆఫీస్ ముందే కిందే నా ఆఫీస్ అని చెప్పేసి రెంట కొడలేదని పెట్టేశా, చిన్న చిన్న బండి కొట్టి పెడితే ఏమైంది, ఎవరు రావట్లా. మీరు వస్తున్నారు, మీరేమో డబ్బులు ఇవ్వకుండా తాగలుగుతున్నారు, బయట వాళ్ళేమో చిన్న షాప్ కదని ఎవరు రావట్లేదు. అవునా కదా, చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్, స్ట్రీట్ క్వాలిటీ లెమ్రా ఏం చేస్తున్నారు, అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఎవరు ఆగట్లా. ఏమైంది నా బిజినెస్, లాస్, లాస్ అయిపోయింది కదా. అయినా సరే నేను మరి నాకు ఎందుకు పోతుందని ఆలోచించుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారుగా, సో అందుకని వాళ్ళలాగే నేను కూడా ఒక పెద్ద షాప్ పెట్టాలని డిసైడ్ అయ్యా. కానీ నా దగ్గర డబ్బులు లేవు. రీసెంట్గా నేను పెళ్ళైంది కాబట్టి మా మేడం అడిగా, మేడం మేడం వాళ్ళలాగే పెద్ద షాప్ పెడతాను అని చెప్పేసి అడిగా. మేడం ఏం చేస్తుంటే మేడం దాచుకుని డబ్బు కొన్ని అంటే ఒక 2 లక్షలు ఇదిగో తీసుకో అడిగావు కదా అని చెప్పి ఇచ్చింది నాకు. ఎవరు ఇచ్చారు నాకు, మా మేడం. అదే పెళ్ళి అని 10 సంవత్సరాలు అయితే 1 రూపాయి కూడా ఇవ్వరు, స్టార్టింగ్ కాబట్టి ఇస్తారు. ఎవరు, మా మేడం. బాగున్నారా మేడం, ఎంత ఇచ్చింది నాకు, 2 lakhs ఇచ్చాను. సరిపోతాయా అంటే సరిపోవు, ఇక్కడ బిల్డింగ్ రెంట్లు ఎంత ఉంటాయి, అడ్వాన్స్లు కట్టడానికి సరిపోతారు 2 లక్షలు. కానీ మా మేడం దగ్గర ఉంది 2 లక్షలు. అందుకని ఏం చేశారంటే మా నాన్నకి ఫోన్ చేశారు, నాన్న నాకు డబ్బులు కావాలంటే నీ మీద నాకు నమ్మకం లేదురా అని చెప్పి, సరే అడుగుతున్నావుగా 2 లక్షలు ఇస్తాను. మా నాన్న కూడా 2 లక్షలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 2 lakhs ఇచ్చాడు. 4 lakhs అయ్యాయి, అడ్వాన్స్ వచ్చింది, కొంత స్టార్ట్ చేయడానికి అన్ని కొనుక్కోవడానికి కూడా వచ్చింది. మరి రెగ్యులర్గా కొనుక్కోవడానికి లేవు డబ్బులు, వర్కింగ్ క్యాపిటల్ లేదు. అందుకని చెప్పి ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, నేను సీఎంఏ క్వాలిఫై అయ్యా, ఇదిగో నా ప్రాక్టీస్ ఉంది, ప్రాక్టీస్ పెట్టుకుని డబ్బులు ఇవ్వమంటే మేము సరిగా లేదు కదా నీకు అని చెప్పేసి, నువ్వు టీ షాప్ అంటున్నావు దానికి 1 lakh నుంచి ఇవ్వలేదని చెప్పేసి 1 lakh. బ్యాంక్స్ ఎంత ఇచ్చాయి, 1 lakh ఇచ్చాయి. ఎవరికి, నాకు ఇచ్చా. ఈ 5 lakhs పెట్టి నేనేం చేసా, బిజినెస్ స్టార్ట్ చేస్తా. బిజినెస్కి ఒక పేరు పెడదాం, ఏమేమి పెడదాం, పీకే చాయ్ హౌస్. ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మ్యాచ్ అవ్వకూడదు, అందుకని చెప్పేసి ఇది నాది అని అందరూ వేరేయాలిగా, స్టూడెంట్స్ అందరికీ అదే సార్ చాయ్ హౌస్ పెట్టున్నారు వెళ్దాం పాంటాడుకుని అందరూ రావాలి. అందుకని చెప్పేసి నా పేరు పెట్టి మళ్ళీ చాయ్ హౌస్ అని పెట్టాను. బాగుందా, ఫ్యూచర్లో యూస్ చేసుకోండి, కాపీ రేట్ అడగండి. ఏం చేసా, బిజినెస్ పెట్టాను. డ్రాయింగ్స్లో వీక్ అమ్మా, మనం ఎంఎస్సి కదా, డ్రాయింగ్స్ పెద్దగా రావు, కాబట్టి మీరు చూసి ఇది స్టార్ట్ చేశారు. ఏంటిది, ఇది చాయ్ హౌస్. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇప్పుడు నేను పెట్టింది, మొత్తం 5 lakhs పెట్టా. ఇదేంటిది, క్యాపిటల్. ఇది క్యాపిటల్. ఇప్పుడు మా వైఫ్ నాకు ఇచ్చి డైరెక్ట్ నాకు ఇచ్చింది, మా నాన్న నాకు ఇచ్చాడు, బ్యాంక్ వాళ్ళు నాకు ఇచ్చారు, నేను తీసుకొచ్చి బిజినెస్ పెట్టాను. ఈసారి ఏమంటుందంటే మా వైఫ్, నీ మీద నా నమ్మకం లేదు, నీకు ఇవ్వను, నువ్వు బిజినెస్ పెట్టావు కదా, బిజినెస్కి ఇస్తా అన్నది డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుంది, అది క్యాపిటల్ అవుతా, క్యాపిటల్ అవుతా, దాన్ని ఏమంటాం, లయబిలిటీ, బారో
బారోయింగ్స్ అంట. మా నాన్న కూడా ఎంత చేశాడు, దాన్ని ఏమంటాం బారోయింగ్స్. బ్యాంక్ సేమ్, నాకు ఇవ్వాల. నువ్వు స్టేట్మెంట్స్ ఫ్యూచర్ ప్రొజెక్ట్ తీసుకుంటా, ప్రొజెక్ట్ చేసేసి ఇన్ని లక్షలు ఇన్కమ్ వస్తుంది అంటే ప్రిపేర్ చేసి ఇస్తే, నువ్వు చేసిన పేరు మీద, నా పేరు మీద కాదు కదా, చాయ్ హౌస్ పేరు మీద చేసావు, అది నేను చాయ్ హౌస్కి లోన్ ఇచ్చి, అదేమవుతుంది బారోయింగ్స్ అవుతుంది. అదేనా, ఒక బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటే క్యాపిటల్, బయట వాళ్ళ దగ్గర తీసుకుంటే క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంటుంది, లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. బేసిక్ గా అసెట్ ఏంటి, మనకు ఆపోజిట్ లో ఉండే లైబిలిటీ ఏంటి, క్యాపిటల్ కూడా లైబిలిటీ కదా, కాబట్టి అది కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా? బారోయింగ్స్ ఎలా ఫామ్ అవుతాయి అర్థమైందా, లైబిలిటీ ఎలా వస్తుందో. ఇద్దరు ఇచ్చేది లైబిలిటీ. మా వైఫ్ అని చెప్పేసి దాని క్యాపిటల్ కింద రాసుకోరు, అలా క్యాపిటల్ కింద రాశారనుకో, మా వైఫ్ బిజినెస్ లో పార్ట్నర్ గా పెట్టుకోవాలి, వాళ్ళు కూడా వానర్ అయిపోవాలి మళ్ళీ. కానీ వానర్ చేయట్లా, బయట వాళ్ళ దగ్గర చూస్తాం. అర్థమైందా? సరే, స్టార్ట్ చేశారు, క్యాపిటల్ 5 lakhs వచ్చాయి, క్యాపిటల్ పెట్టా, ఇవన్నీ కొనాలిగా. ఏమేం కావాలి చెప్పండి, సాయి స్టార్ట్ చేయడానికి ఏమేమి మనకి యూజ్ చేస్తాం, ఏమేమి కావాలి వస్తువులు. ముందు గ్యాస్ స్టవ్ ఒకటి కొన్నా, సిలిండర్ ఒకటి కొన్నా. ఇక్కడ రాద్దాం, అన్ని బొమ్మలు వేయలేదు కానీ గ్యాస్ స్టవ్, సిలిండర్ ఇందులో వచ్చేస్తుంది. ఏం చెప్పాము ఇంకోటి, ఫ్రిడ్జ్, ఫర్నిచర్, ఇంకా ఏం రా మెటీరియల్స్ అంటే ఏంటి, టీ పౌడర్ కావాలిగా, చాయ్ పౌడర్, షుగర్, మిల్క్, కాఫీ పెడితే కాఫీ పౌడర్, ఇవన్నీ పెట్టి చేతిలో వద్దాం, ఇది వేడి చెయ్యి, చేతిలో వద్దాం. కప్స్ కావాలిగా, ఇక్కడ ప్లాస్టిక్ కప్స్ అంట, ఏంటమ్మా కప్స్ ప్లాస్టిక్. ఇవన్నీ ఏంటి, ఎక్స్పెండిచర్ కదా, మొత్తం ఏంటి ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్స్ అన్ని సేమా, అన్ని ఒకే రకమైన ఎక్స్పెండిచర్ కాదు. ఇవేంటమ్మా అసెట్స్, ఇవో రా మెటీరియల్. క్యాపిటల్ తీసుకొచ్చి అసెట్స్ మీద పెట్టాం కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే రా మెటీరియల్స్ పెట్టుకున్నాం కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్. అన్ని చోట్ల వాడేది మన మనీయే కదా, ఎవరికైనా మనీ ఇస్తాం, ఎవరికైనా మనీ ఇస్తాం, వాళ్ళని మనం ఏది కావాలంటే అదే తెచ్చిస్తారు. కానీ ఇది రెవెన్యూ ఎందుకైంది, ఇది క్యాపిటల్ ఎందుకైంది, లాంగ్ టర్మ్, దాని బెనిఫిట్స్ అనేది మోర్ దాన్ 1 year ఉంటాయి. సరే, ఎందుకంటే ఎక్కువ ఖర్చు కదా అని చెప్పేసి ఇవన్నీ కొనకపోతే బిజినెస్ నడుస్తుందా, నడవదు. అసెట్స్ కావాలి, రా మెటీరియల్ ఆబ్వియస్లీ కావాలి. సో అన్ని ఎక్స్పెండిచర్స్ డివైడ్ చేసుకునే దాని మీద నేచర్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ని బట్టి అది డివైడ్ చేస్తాం. ఆ ఎక్స్పెండిచర్ వల్ల వచ్చే బెనిఫిట్ మోర్ దాన్ 1 year ఉంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. లెస్ దాన్ 1 year ఉంటే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదేనా, ఎక్స్పెండిచర్ డివైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా చూస్తే చెప్తారా, ఇప్పుడు చెప్పండి, మన చుట్టుపక్కల కనపడే క్యాపిటల్ ఏంటి, రెవెన్యూ ఏంటి. ఏసీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ల్యాప్టాప్, సిస్టమ్, టీవీ, బుక్స్, పెన్స్,
ఇంతవరకు రాయండి. డయాగ్రామ్స్ కూడా వేసుకోండి. డివైడ్ చేస్తే ఇప్పుడు ఏమేమి వచ్చాయి? బారోయింగ్స్ వచ్చింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ. ఇంతవరకు రాసుకోండి. చిన్నగా వెళ్దాం. ఇవన్నీ మీకు తెలిసినవి, ఆల్రెడీ విన్నారు కాబట్టి తెలిసినట్టు ఉంటాయి, కానీ అబ్బాయి కొత్తగా ఉంటాయి. అవునా కదా? ఏం లేదమ్మా, మీరు రాస్తున్నాను మాట్లాడుకుందాం. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలా చెప్తే రియల్ లైఫ్ లో మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇది రియల్ అకౌంట్ అని చెప్పి ఏమైనా అకౌంట్ ఓపెన్ చేస్తారా? లేదు ఇది అసెట్ అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేస్తారా? అసెట్ అని చేస్తాం కానీ రియల్ అకౌంట్ అని చేయంగా. నామినల్ అకౌంట్ అని చెప్పి మైండ్లోకి వస్తుందా? పర్సనల్ అకౌంట్ అని వస్తుందా? రాదు. మన బ్రెయిన్లోకి వచ్చేది ఏంటంటే అది అసెటా, లైబిలిటీనా, క్యాపిటలా, ఇన్కమా, ఎక్స్పెండిచరా, మొత్తం ఈ 5లోనే ఉంటాయి. అందుకని దాంతో స్టార్ట్ చేసాం అనమాట. మనం ఫస్ట్ అవి మనకు గుర్తుంటే ఏదైనా సరే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే అవేంటి ఒక్కొక్కటి అనేది బ్రీఫ్గా అర్థం చేసుకుంటాం. లాంగ్వేజ్ మనం అడాప్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అన్నీ ఈజీగా ఉండొచ్చు, తర్వాత అర్థం అవుతుంది. మొత్తం ఎండింగ్ వచ్చేసరికి బారోయింగ్స్ రాసేది ఉందిలే అని అనిపిస్తుంది. ఇది కూడా మీరు రాసుకోండి. మీరు ఏమైనా డౌట్ ఉందా? కనిపిస్తుందా? ఇంకా కవర్ అయిందా? ఇంకో పర్సన్ ఉండాలి కదా, రాలేదా? ఇంటికి వెళ్ళాలి. హోమ్సిక్ సండే అని చెప్పి హోమ్సిక్ అటెండ్ అయ్యారా ఫోన్? అందరూ బేసిక్స్ కదా వెళ్ళిపోతున్నారు. అకౌంట్స్ బేసిక్స్ లాగే ఉంటాయి విన్నారు కాబట్టి. వీటిలో చాలా ఎంట్రీస్ ఉంటాయి, అవునా కదా? బారోయింగ్స్ అన్ని సింపుల్గా ఉంటాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఎగ్జాంపుల్ ఇచ్చి క్యాప్లా రెవెన్యూ ఉంటుంది, అలా చెప్తాం. ఒక డెఫినేషన్ గుర్తుపెట్టుకుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీరు కొంత ఆలోచిస్తే వచ్చిందా ఆ టైంలో? కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, నేచర్ ఏంటో నీకు బ్రెయిన్ లో చూడగానే అనిపించింది అనుకో, క్యాపిటల్ రెవెన్యూ ఉంటుంది. ఓకేనా? రాశారుగా? ఇప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అవడానికి పైకి వచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో చెప్పారు. ఫస్ట్ ఏం కనిపిస్తుంది మీకు? ఎవరు కనిపిస్తారు? సుబ్బలక్ష్మి మేడం కనిపిస్తారా? సుబ్బలక్ష్మి మేడం దగ్గరకు వచ్చి, మేడం మేడం మీ ఎదురు టేబుల్ ఉంది కదా, టేబుల్ అమ్ముతారా అని అడుగుతారా? ఏం అడుగుతారు? సిఏ కోచింగ్ ఫీజు ఎంత? సిఎంఏ కోచింగ్ ఏ జాయిన్ అవ్వాలంటే అది కోచింగ్ ఫీజు. ఎందుకు అడుగుతారు మీరు డైరెక్ట్ గా దాని గురించి? ఎదురు బెంచ్ కనపడింది కదా, ఫస్ట్ బెంచ్ అమ్ముతారు అడగచ్చు, అడగలేదు. సరే, ఇప్పుడు చాయ్ మనం పీకే చాయ్ హౌస్ అని ఒక పెద్ద చాయ్ హౌస్ పెట్టాం రాడేగట్లో, అంతే టాప్ నడుస్తుంది ఇప్పుడు. మనమే ఇంకా ఎంత నడుస్తుంది? కుమారి ఆంటీ కంటే ఎక్కువ నడుస్తుంది. 2 కప్స్ ఎక్స్ట్రా. ఓకే, చాయ్ హౌస్కి వచ్చి ఏమడుగుతావు నువ్వు? చాయ్ అడుగుతావు. అంతేగా అక్కడ ఫర్నిచర్ అమ్ముతాను అడుగుతాను? లేదు కదా.
ఎందుకు అడుగుతాం అలాగా? ప్రిన్సిపల్ బిజినెస్ అదే, అవునా కదా? అక్కడ చేసే బిజినెస్ ఒక షాప్కి వెళ్ళే ముందు అక్కడ ఏం అమ్ముతారనే చూసుకొని దాన్ని బట్టి వెళ్ళి అడుగుతాం, అవునా కదా? అదే కదా ప్రిన్సిపల్ బిజినెస్. నేచర్ ఆఫ్ ద బిజినెస్ బట్టి సేల్స్ అనే వాడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఛాయ్ అమ్ముతాం, అమ్మే ఛాయ్ అన్ని కూడా సేల్స్ కింద రాస్తామా? ఫర్నిచర్ డ్యామేజ్ అయింది, స్క్రాప్ కింద అమ్మేసాం, దాన్ని ఏమని రాస్తాం? అది కూడా సేలేగా. సేల్స్ రాస్తామా? సేల్స్ రాస్తామా? రాయం. అదర్ ఇన్కమ్ అది, సేల్స్ రాయకూడదు. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసేది వచ్చే ఇన్కమ్, ప్రిన్సిపల్ బిజినెస్ వల్ల వచ్చే ఇన్కమ్ ఏమంటాం? సేల్స్ అంటాం. ఏంటి? దేని వల్ల వస్తుంది ఇది? ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి, మెయిన్ బిజినెస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఏంటి? సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం అది సేలా అదర్ ఇన్కమా డిసైడ్ అవుతుంది. సేల్స్ చేయాలంటే ముందు గూడ్స్ కావాలి, మనం ఏదైతే అమ్ముతామో దానికి సంబంధించి మన దగ్గర ఉండాలిగా. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేజెస్ ఏమంటాం? గూడ్స్ అంటాం. పర్చేజెస్ కావచ్చు, మీ దగ్గర ఉన్న స్టాక్ కావచ్చు, ఇవన్నీ గూడ్స్ అంటాం. ఇది కూడా పర్చేజే, ఏసీ కొనటం కూడా పర్చేజే. ఏసీని గూడ్ అంటామా? అసెట్ అంటాం. చాయ్ పౌడర్ కొంటాం, చాయ్ పౌడర్ ఏమంటాం? రా మెటీరియల్, గూడ్స్ అంటాం, అవునా కదా? డిఫరెన్స్ ఉందా? అంటే ఏదైతే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మనం రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా చేస్తున్నాము అది గూడ్స్ అవుతుంది. మన పర్చేజెస్ ని వాటిని పర్చేజెస్ లో రాస్తాం, ఏసీని అసెట్స్ లో రాస్తాం. డిఫరెన్స్ ఉందా? సేల్స్ కూడా అంతే. ప్రిన్సిపల్ బిజినెస్ నుంచి జరిగే ఇన్కమ్ ని సేల్స్ అంటాం. వేరే ఏదో సేల్ చేసాం, అది అదర్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది. అసెట్ అన్నాం, ప్రాఫిట్ వస్తే ఇన్కమ్, లాస్ వస్తే లాస్. పిఎన్ఎల్ అకౌంట్ లో రాస్తాం, ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాం. కన్ఫ్యూజ్ అవ్వచ్చు, పిఎన్ఎల్ అకౌంట్ ట్రేడింగ్ వస్తాయి. ఓకేనా? సరే, పర్చేజెస్ చేసాం. పర్చేజ్ ఎలా చేస్తాం? దేంతో చేస్తాం? ఏమిచ్చి కొంటాం గూడ్స్ ని? చాయ్ పౌడర్ క్యాష్ ఇచ్చే కదా, కావాలనగానే తెచ్చి ఇచ్చేసి ఉంచుకో అంటారు. నువ్వు కాలేజ్ సీఎంఏ కదా, నువ్వు చాయ్ హౌస్ పెట్టావు, అందరికి ఇన్స్పైర్ అవ్వాలి, అందరు సీఎంఏ వచ్చి చాయ్ హౌస్ పెట్టాలని చెప్పేసి పౌడర్ ఫ్రీగా తెచ్చిస్తాం. పెట్టగానే క్యాష్ అడుగుతారు, ఓకే, క్యాష్ తో కొంటాం. ఇది క్యాష్ పర్చేస్. అదే క్యాష్ ఇవ్వాల, ఫ్రీక్వెంట్ గా మనకు సప్లై చేస్తుంది, నాకు పరిచయం అయిపోయాయి, రోజు ఇస్తున్నా కదా క్యాష్, రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానని చెప్పి నేను క్రెడిట్ పెట్టడం మొదలు పెట్టాను, అప్పు తీసుకోవడం మొదలు పెట్టాను. దాన్ని ఏమంటాం? వాళ్ళని ఏమంటాం? బిజినెస్ కి క్రెడిటార్స్ అంటాం. మనం మనీ ఇవ్వాల్సి వస్తే వాళ్ళని క్రెడిటార్స్ అంటాం. సేల్స్ చేసాం, సేల్స్ కూడా ఉంటాయి కదా, సేమ్ క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. ఇక్కడ ఏమంటాం? డెటార్స్ అంటాం. మనకి క్యాష్ రావాలంటే డెటార్స్ అంటాం, మనం ఇవ్వాలంటే క్రెడిటార్స్ అంటాం. క్రెడిటార్స్ ఏంటి? లైబిలిటీ. లైబిలిటీ. మరి ఇందాకేమో బారోయింగ్స్ అన్నాం, ఇప్పుడేమో క్రెడిటార్స్ అంటున్నాం, ఏం డిఫరెన్స్? అది లైబిలిటీయే, ఇది లైబిలిటీయే. ఇక్కడ ఎందుకు క్రెడిటార్ అంటాం, అక్కడ ఎందుకు బారోయింగ్స్ అంటున్నాం? ప్రిన్సిపల్ బిజినెస్ వర్క్ జరగటం వల్ల జనరేట్ అయ్యే లైబిలిటీని క్రెడిటార్ అంటాం. ప్రిన్సిపల్ బిజినెస్ సేల్ చేయటం వల్ల జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏది? క్రెడిట్ ఇన్కమ్. క్రెడిట్ చేసే సేల్స్ ని డెటార్స్ అంటాం. అర్థమైనా? క్రెడిటార్స్ అంటే ఏంటి, డెటార్స్ అంటే క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను ఫర్నిచర్ కొన్నా, బెంచెస్ కొన్నాను అనుకో, అప్పు కొన్నా, వాళ్ళు నాకేమవుతుంది? బారోయింగ్స్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది, క్రెడిటార్స్ కాదు. నా బిజినెస్ బెంచెస్ కొనటం కాదు, అమ్మటం కాదు, సెట్ కోసం ఇచ్చారు, ఇప్పుడు బారోయింగ్స్. నేను కారు కొన్నాను అమ్మా లాస్ట్ ఇయర్, టాటా నెక్సాన్ 15 lakhs పెట్టుకున్నా కారు, ఓకేనా? నాకేంటి అది? ఎసెట్. टाटा कार को, टाटा टाटा शोरूम का
ఎందుకని? వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ కార్లు అమ్ము. నా ప్రిన్సిపల్ బిజినెస్ కాదు కార్లు అమ్ము. అంటే నేచర్ ఆఫ్ ద బిజినెస్ బట్టి అది కూడా అసెట్ అనేది మారిపోతుంది. నేచర్ ఆఫ్ ద బిజినెస్ మనం అర్థం చేసుకోలేదు అనుకో, గూడ్స్ దగ్గర ఏమో అసెట్స్ రాస్తాం, అసెట్స్ దగ్గర ఏమో గూడ్స్ రాస్తాం, ఎంసీక్యూస్ 0 వస్తాయి. అలా రాయొచ్చా? క్లారిటీ ఉందా? ఓకేనా? ఇంతవరకు రాసుకోండి. క్రెడిటార్స్, డెటార్స్ క్లారిటీ వచ్చింది. ప్రిన్సిపల్ బిజినెస్ అర్థం చేసుకోవాలి. నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఏంటి, ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు క్రెడిటార్స్ అవుతారా డెటార్స్ అవుతారా అనేది మనకు అర్థమవుతుంది. చేసిన సేల్స్ని సేల్స్ అకౌంట్లో రాయాలా, అదర్ ఇన్కమ్లో రాసుకోవాలా అనేది వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్స్ నాకు ఓన్లీ సేల్సే ఉంటాయా? సేల్స్ చేయటం వల్ల ఇన్కమ్ వచ్చిందా? అదర్ ఇన్కమ్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ వస్తుంది, డివిడెండ్ వస్తుంది, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ వస్తుంది. ఇవన్నీ కూడా సేల్సా? ఇన్కమ్. ఇన్కమే కదా అని చెప్పి సేల్స్ రాస్తాను, లేదు, అదర్ ఇన్కమ్ లో రాస్తాను. సో అట్లా మనం నేచర్ ఆఫ్ ద బిజినెస్ మనం ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకోగలగాలి. ఓకేనా? ఏది అయిపోయింది ఈరోజు, చాలా చెప్పుకున్నామా? చెప్తున్నావా వెళ్ళిపోదాం? చెప్తున్నా అకౌంట్స్ బాగా ఇష్టం మీకు? ఆన్లైన్లో ఆల్రెడీ జబ్ అయిపోయారు. సరే, ఒక 5 minutes క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ చూసామా? ఇన్కమ్ చూసాం, సేల్స్ వచ్చేది ఇన్కమ్, దాని డివిజన్స్ చూసుకున్నాం. నిన్న అసెట్స్ చూసాం. 5 పంచబాండవులు అసెట్స్ వచ్చాయి, క్యాపిటల్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది, లైబిలిటీ వచ్చింది, ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కూడా బ్రీఫ్గా చూసాం. నేచర్ డివైడ్ చేయడం వచ్చింది కదా, కొన్ని ఎక్స్పెండిచర్ లిస్ట్ కొంచెం మనం రాసుకున్నాం, అదొకటి రాసి మనం క్లోజ్. సరే, మీరు డీమార్ట్కి వెళ్ళారమ్మా, మీకు తెలిసిన ఏదో ఒకటి ఊహించుకోండి. బేసిక్గా ఎక్స్పెండిచర్ ఏమేమి ఉంటాయని చెప్పండి. ఏంటి ఎక్స్పెండిచర్? చెప్పాలి, ఏమేమి ఉంటాయి. ఇప్పుడు మన కాలేజ్కి ఉంది, కాలేజ్కి ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎవరు చెప్పాడు? ఫర్నిచర్. ఫర్నిచర్ పర్చేజ్ చేసాం, అది ఎక్స్పెండిచర్. ఇంకా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. పవర్ యూజ్ చేస్తున్నాగా, ఎలక్ట్రిసిటీ పే చేయాలిగా, ఏంటి ఇది? ఎలక్ట్రిసిటీ, ఇది ఎక్స్పెండిచర్. రెంట్ చెప్పాలి ఫాస్ట్గా. శాలరీస్, ఇంకా ఫోన్ ప్రమోషన్ చేస్తాంగా, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాంగా, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఇంకా చెప్పాలి, ఏసీలు కొన్నాం, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీలు, ఇవన్నీ కొన్నాం. ఇంకా ఫ్రీక్వెంట్గా ఏముంటాయి ఎక్స్పెండిచర్స్? నెట్ బిల్లు, పవర్ బిల్ లాగే నెట్ బిల్లు. ఇంకా ఎవరు చెప్తాను? సరే, ఆడిట్ చేపిస్తాం, ఆడిట్ ఫీజు పే చేయాలిగా, ఆడిట్ ఫీజు. ఇంకా ఫ్రీక్వెంట్గా మీరు ఎంట్రీస్ రాసి ఉంటారు కదా, గుర్తురాట్లేదా? చెప్పాలి, గుర్తురావట్లా? స్టేషనరీ కొంటాం కదా, స్టేషనరీ. టెలిఫోన్ నెట్ బిల్లు ఒకటే రాసుకున్నాం. ఎస్ఐఎస్ అంటే ఇంకా స్టేషనరీలో పెట్టుకోండి. సరే, ఇవేంటమ్మా? ఇవే ఎక్స్పెన్స్. సరే, ఫస్ట్ ఇది చెప్పండి, ఇది తెలుసు కదా, ఇదే ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇవో రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇందాకేం చెప్పాను నేను, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే
రా మెటీరియల్స్ కోసం కొంటే కదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్తుంది. మరి రెంట్ ఇవన్నీ రా మెటీరియల్సా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా అయింది? ఎలా అంటే ఈ ఎక్స్పెండిచర్ అనేది మీకు రికరింగ్ గా ఉంటుంది, కంటిన్యూస్ గా ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. రెంట్ ఎవరి మంత్ పే చేయాల్సిందే. ఒకసారి రెంట్ పే చేసి ఒక 10 ఏళ్ళు ఉంటాం లేదు, ఫ్రీక్వెంట్ గా పే చేస్తాం. శాలరీస్ ఎవరి మంత్ పే చేయాలి. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఫ్రీక్వెంట్ పెట్టుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ప్రీవియస్ గా గుడ్ విల్ లో రాసిన వాళ్ళు ఇప్పుడు ఆ నేచర్ మార్చేశారు. అడ్వర్టైజ్మెంట్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఏ ఇయర్ ఆ ఇయర్ రాసేయాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్. నెట్ బిల్స్ కానీ ఆడిట్ ఫీజు ఇయర్లో ఒకసారి పే చేసినా ఎవరి ఇయర్ పే చేస్తాం. ఆ ఇయర్కి ఉండే బెనిఫిట్ ఏంటి? ఒక ఇయరే ఉంటుంది, ఫ్యూచర్ లో ఉండదు. అంటే ఇప్పుడు పెట్టే ఎక్స్పెండిచర్ నుంచి బెనిఫిట్ అనేది విత్ ఇన్ 1 year లో మనం కంప్లీట్ గా యూజ్ చేస్తాం. 1 year దాటి లేదంటే ఫ్యూచర్ ఇయర్స్ తగ్గట్టుగా మనకి ఇన్కమ్స్ అనేవి లేదంటే వాటి యూసేజ్ అనేది ఉండదు. అలా ఉండని ఎటువంటి ఎక్స్పెండిచర్ అయినా అది మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓన్లీ రా మెటీరియల్స్ కొంటే ఒక్కటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్ ఎక్కడికి వెళ్ళినా అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దాని యూసేజ్ అనేది 1 year పెరుగుంటే అది మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎంట్రీస్ మీరు రోజు ప్రీవియస్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కో సమయంలో ఆ ఎంట్రీ ఈ ఎంట్రీ రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. ఎన్ని సమ్స్ చేస్తుంటారు కదా, 10-15 చేస్తుంటారు కదా. అన్ని సమ్స్ చేసినా ఏముంటాయమ్మా? ఈ 15 ఎంట్రీ లేక ఉంటుంది, 10-15. ఎక్స్పెండిచర్ ఏం చేయాలి? పేమెంట్ చేస్తే క్యాష్ వెళ్తుంది, క్రెడిట్. ఫర్ సపోజ్ రెంట్ ఎక్స్పెండిచర్ పెరిగింది కదా, డెబిట్. ఏం వెళ్తుంది? క్యాష్. క్యాష్ ఏంటిది? అసెట్. అసెట్ క్యాష్ వెళ్తాం అంటే ఏం తగ్గుతుంది, తగ్గితే ఏం చేయాలి? క్రెడిట్. అయిపోయిందా? ఇందులో ఏదైనా రాయండి, ఇదే ఎంట్రీయా? రెంట్ తీసేసి ఇంకోటి పెడతాను, ఇంకోటి పెడతాను. క్యాపిటల్ అంతేగా, అదే క్యాష్ కాదు, క్రెడిట్ చేస్తాం. రెంట్ ఏమన్నా అంటే ఈ వాటికి ఈ సంవత్సరం నాకు అడ్మిషన్ సరిగా లేవండి, ఈ నెలలో నెక్స్ట్ మంత్ పే చేస్తాను అని చెప్పాను. లేదా నాకు ఏదో ఖర్చులు వచ్చినాయి, మొన్న పెళ్ళి అయిపోయింది, డబ్బులు అయిపోయింది, సో నేను నెక్స్ట్ మంత్ పే చేస్తానని చెప్పాను. వాటర్ సరే అన్నాడు. అట్లా చెప్పి ఎక్స్పెండిచర్ జరగలేదా? జరిగింది. మనం పోస్ట్ పోన్ చేసాం పేమెంట్ పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన్ని ఎంట్రీ రాయకుండా అంటే కుదరదు, రాయాలి. ఏంటి రాయాలి. అదేం చేస్తాం అప్పుడు? లయబిలిటీ. ఆ పర్సన్ పేరు రాసుకుంటాం. ఓకేనా? లయబిలిటీ కింద రాసుకుంటాం. ఓకేనా? పేమెంట్ చేస్తే క్యాష్, లేదంటే లయబిలిటీ జనరేట్ అయింది. లయబిలిటీ తిరగడం అంటే ఏంటి? క్రెడిట్ అవటం. అంతేనా కదా? అయిపోయిన ఎంట్రీస్ అన్ని, ఎక్స్పెండిచర్ సంబంధించిన ఎంట్రీస్ అన్ని అయిపోయినాయి మీకు. ఇప్పుడు దీనికోసం 20 సబ్మిట్ చేయాలంటారా? అసలు లేదు. ఒకే ఒక్క డబ్బులో 5 minutes అయిపోయిన ఎంట్రీస్. అంటే నేచర్ ఆఫ్ ది బిజినెస్, నేచర్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్, నేచర్ ఆఫ్ ద ఇన్కమ్ ఇవన్నీ తెలుసుకుంటే మీ ఎంట్రీస్ అనేవి, సమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఇది కాన్సెప్ట్ నేర్చుకోవటం. ఒక 10 సమ్ములు మొదలు పెట్టేసి రాసుకుంటా రాయండి డూప్లికేషన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాని నుంచి మనకి టైం వేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అండర్స్టాండింగ్ తగ్గిపోతుంది. ఇలా అర్థమైనా? ఎక్స్పెండిచర్స్ కొన్ని ఎగ్జాంపుల్ చేసుకోండి. లైట్స్ ఉన్నాయమ్మా, వైర్స్ ఉన్నాయి, వైరింగ్ ఉంది. వైరింగ్ ఏంటిది? ఏ ఎక్స్పెండిచర్ అది? వైరు మనం ఇన్స్టాల్ చేసే లైట్స్ కి ఫ్యాన్స్ కి వైరింగ్ లాగే మరి ఈ వైర్స్ అన్ని ఇవన్నీ ఏంటి? ఏ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ రెవెన్యూ? వైర్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వైర్లు ప్రతి సంవత్సరం మారుస్తామా? మార్చాం. కానీ వైర్లో వచ్చే పవర్ కా ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేసుకోవడానికి వాడే ఐటమ్స్, వైరింగ్, లైట్స్, ఫ్యాన్లు, టీవీలు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నేచర్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఓకే, అర్థమైందా? సింపుల్ గా మనం ఎంట్రీస్ కూడా అర్థం చేసుకోండి. ఏ 10 అయిపోయిందమ్మా. నిన్నేమో ఫాస్ట్ గా 5 పాయింట్స్ చెప్పారు, ఈ రోజు ఏమో ఎక్కువ చెప్పేశారు. ఇందులో 5 పాయింట్స్ సపరేట్ గా ఎందుకు తక్కువ అంతవరకే చెప్పి అదే రిపీట్ చేసి
ఇచ్చానంటే మీరు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించే మాట్లాడతాం. మీకు ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా చివరికి మళ్ళీ తీసుకొని దేనికి లింక్ చేస్తున్నాం, 5 పాయింట్స్కి లింక్ చేస్తున్నాం. అదే కదా మనం మాట్లాడుతున్నాం. అల్టిమేట్గా చేసేది అంతేగా. అందుకని దానికి 1 డే స్పెండ్ చేసాం. వేరేదేం ఆలోచించలేదు. ఇప్పుడు ఒక ఏదైనా నేర్చుకున్నది మనకి ఎక్కువ టైం గుర్తుండాలంటే ఆ రోజు ఇంకోటి నేర్చుకోకూడదు, అదొక్కటే నేర్చుకోవాలి. ఇంకోటి నేర్చుకున్నాం అనుకో ఏదో ఒకటి మర్చిపోతాం. మన టైం బాగా ఇంపార్టెంట్ మర్చిపోయాం అనుకో. అందుకని చెప్పేసి ఆ 5 పాయింట్స్ రాశాను. ఇప్పుడు దాకా ఒకసారి ఈ రోజు ఏమైనా నేర్చుకో, ఇది నిన్న ఇన్ ద బుక్స్ ఓనర్కి బిజినెస్ కి డిఫరెన్స్ ఉంది, దాన్నే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్లో ఆఫ్ అకౌంట్స్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బారోయింగ్స్ ఏంటి, క్యాపిటల్ ఏంటి, లైబిలిటీస్ లో ఉండే డిఫరెన్సెస్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. గూడ్స్, గూడ్స్ నుంచి జనరేట్ అయ్యేది క్రెడిటార్స్, సేల్స్ నుంచి జనరేట్ అయ్యేది డెటార్స్. అన్ని సేల్స్ అకౌంట్ లో రాస్తామా, లేదు. నేచర్ ఏంటో చూసుకోవాలి. ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించిన సేల్ అయితే సేల్స్ లో రాయాలి, అదర్ సేల్స్ అయితే పర్టికులర్ దాంట్లో అదర్ ఇన్కమ్ లో రాసుకుంటాం. ఎక్స్పెండిచర్ మళ్ళీ ఇంకొక రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఓన్లీ గూడ్స్ మాత్రమే కాదు, రికరింగ్ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సేమ్. ఎక్స్పెండిచర్స్ అన్నిటికీ సేమ్ ఎంట్రీ, ఎక్స్పెండిచర్ టు క్యాష్. ఎంట్రీస్ ఎలా రాయాలనేది మనం ప్రాక్టీస్ చేద్దాం, జస్ట్ అండర్స్టాండింగ్ ఒక ఐడియా. ఓకేనా? ఇందులో డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతున్నా? క్లాస్ అర్థమవుతున్నాయా? ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఇలాగైతే ఏం లేదు కదా. బేసిక్ ఏంటంటే వీటన్నిటినే చిన్న చిన్నగా సమ్ము చెప్పి సమ్ము తీసుకొని అంతే కదా నేర్పిస్తారండి. ఇప్పుడు మనం సంస్థ మొదలు పెట్టాము, మొదలు పెట్టలే, నేను చాలా స్లోగా సంస్థ మొదలు పెడతాం. ఓకే, మనం P&L బ్యాలెన్స్ షీట్ నేర్చుకోవడం కూడా ఈ టైప్ ఉంటాయి. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ సపరేట్ గా నేర్పించు, P&L అకౌంట్ సపరేట్ గా నేర్పించు, ఇలా వెళ్ళిపోతే నేర్చుకోవచ్చు. అది ప్లస్ లో చేస్తాను. మనం సిఏకి డిఫరెన్స్ ఉండాలి కదా. ఒకటే ఒకటే సమ్ములో P&L ట్రేడింగ్ మొత్తం నేర్చేసుకుంటాం. ఇంత క్లారిటీగా వెళ్ళిపోతే అది ఈజీగా అయిపోతుంది. నేను 100 సమ్స్ ఏం కొన్ని సమ్స్ చేస్తాను, కాన్సెప్ట్ ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకు రాదన్నమాట బాగుంటుందా? వస్తే అనుకోవచ్చు. ఒక 2 minutes 7 డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ ఏం లేకపోతే ఈ రోజుకి గుడ్ నైట్. రేపేంటమ్మా సండే? క్లాస్ పెట్టుమా వద్దా? అయిపోయిందా ఇంకా? క్లాస్ పెడదా అంటున్నాను. నెక్స్ట్ సండే పెట్టుమా. ఇదంతా బాగా ఫాస్ట్గా ఉన్నారమ్మా. ఓకే, గుడ్ నైట్.